మానస గ్రామం, కొండాపూర్ మండల్, జిల్లా సంగారెడ్డి. మా ఊరిలో ఫస్ట్ గ్రామ సభ మేము గెలిచి నుంచి మేము గెలవడం వల్ల మేము గ్రామ సభ సర్పంచ్ గారికి చెప్పడం వేప చెట్టు కింద జరుగుతుండే. కానీ ఈరోజు మా గ్రామ ప్రజలందరికీ సర్పంచ్ చెప్పిన ఇట చాలా కింద కూర్చోబెట్టి నడి బజార్న కూర్చోబెట్టి ధర్నా చేసినట్టుగా చేయడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే మేము ఎక్కడ నిలదీస్తామని చెప్పి వాళ్ళకి మీకు ఎందుకు బాధ, మీకు గతంలో నీకు సర్పంచ్ గారి దృష్టికి నీకు సంబంధమే లేదు. ఇది గత 2018లో చేసినటువంటి అవినీతిని మేము 2026 వరకు మేము 2 years ఆఫీసర్ పాలన డబ్బుల గురించి ఎక్కడినా మా తోటి మిత్రులు అందరం కూర్చున్నాం. అందరం ఎందుకంటే ధర్నాలాగా చేసిన ఊర్లో మొత్తం చాలా జనాలకు ఏ సదుపాయం లేకుండా కింద కూర్చోబెట్టి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. దీని మీద కఠినంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గత 40 సంవత్సరాలు ఏ రోజు జరగని గ్రామ సభ జరిగింది ఈరోజు. ఎందుకంటే యువకులు ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఊర్లో ఎట్లా అవుతుంది, ఏ విధంగా మనకు ఫండ్స్ వస్తున్నాయి, అందరూ ఈరోజు యాప్ ద్వారా తెలుసుకొని చూడడం వల్ల గతంలో జరిగిన అవినీతి మీద పోరాటం చేద్దామని యువకులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ చాలా ఒక విధంగా కింద కూర్చోబెట్టి బాధాకరంగా ఉంది. ఒక విధంగా యువకులు స్వచ్ఛందంగా వచ్చి గ్రామ సభకు రావడం చాలా నాకు సంతోషకరమైన విషయమే. కానీ మా పెద్దలు, తాతలు, నాన్నలు అందరు ఎంతో మంది యువకులని నటి రోజుల ధర్నా విధంగా గ్రామ సభ ఇవ్వడం కూర్చోబెట్టడం జరిగింది. దీని మీద నేను ఖండిస్తున్నాను. దీని మీద దయచేసి నేను కలెక్టర్ ఈ విషయం మీద కలెక్టర్ దృష్టి తీసుకెళ్తే ఎంపీడీఓ గారు, డిపిఓ గారు, జిల్లా కలెక్టర్ దృష్టి గిట తీసుకెళ్తున్నాం. ఇది ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి అవినీతి రీట మేము పోరాడుతుంటాం. ఖచ్చితంగా మేము ఎక్కడైతే ఇడిచిపెట్టలేదు. ఎందుకంటే ప్రతి డబ్బును సరే తీసుకొని వద్దంటే మేము గతంలో జరిగినటువంటి పెట్టుబడులు లొకేషన్ తీసుకోమంటారు కాదంటే, కానీ ఎక్కడో అడ్డగోలో డబ్బులు లేపింది కాబట్టి మేము ఇది ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మేరకు అనంతసాగర్లో జరిగినటువంటి అవినీతిని మేము ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాను. సర్పంచ్ గారికి అడగడం అయ్యా, 15 ఫైనాన్స్ డబ్బులు వచ్చినాయి, మిగతా డబ్బులు అకౌంట్ లో పడ్డాయి కాబట్టి దీని మీద గ్రామ ప్రజలకు ఉపయోగపడ్డట్టు ఉండాలి. ఎందుకంటే వేసవికాలం వస్తుంది కాబట్టి డబ్బులు ఎవరు ఇవ్వద్దు, ఖర్చు పెట్టి గతంలో చేసినటువంటి ఎంపీలు చూపెట్టి తీసుకోమని చెప్పినాం మేము. కానీ ఇష్టానుసారంగా సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ ముగ్గురు ఇష్టానుసారంగా చెక్కు రాసిచ్చి ఇవ్వడం జరిగింది, డ్రా చేయడం జరిగింది. గతంలో మస్తు అవగతవకలని దీని మీద మేము కలెక్టర్ దృష్టి కానీ డిపిఓ కానీ ఇంతకుముందు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక కలెక్టర్ ద్వారా కాకపోతే డైరెక్ట్ మా కమిషనర్, హైదరాబాద్ కమిషనర్ కిட்ட మేము పంచాయతీరాజ్ అక్కడ సీతక్క దృష్టికి తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాము. ఖచ్చితంగా ఆమె దృష్టికి తీసుకుపోయి ఎంక్వైరీ చేపిస్తామని ఈ సభా వేదిక తెలియజేయడం జరుగుతుంది.